వీడియోలో మనము కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ త్వరలో వాటి డేట్ ఎండ్ అయిపోతుంది కదా, అలాంటి నోటిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయో ఈ వీడియోలో మనము కొన్ని తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి యూపీఎస్సి సిఎంఎస్ అప్లికేషన్ గురించి తెలుసుకుందాము. సిఎంఎస్ అంటే కంబైన్డ్ మెడికల్ సర్వీస్. దీనికి సంబంధించిన ఎగ్జామ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాము. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి 10th ఏప్రిల్కి వచ్చింది. ఎండ్ డేట్ వచ్చేసి 30 ఏప్రిల్. దీనికి ఎంబీబీఎస్ వాళ్ళు అప్లై చేసుకోవాలి. దీంట్లో మొత్తము 827 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ మనము న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో వచ్చిన నోటిఫికేషన్ వివరాలు చూద్దాము. ఇందులో పోస్ట్ నేమ్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్. నోటిఫికేషన్ వచ్చేసి 10th ఏప్రిల్లో వచ్చింది. 30 వరకు అప్లై చేసుకోవచ్చు. దీంట్లో వేకెన్సీస్ వచ్చేసి మొత్తము 400 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఇంజనీర్ వాళ్ళు అర్హులు. ఇంజనీర్ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇందులో మళ్ళీ గేట్ కంపల్సరీ క్వాలిఫై అయి ఉండాలి. 2022లో 23, 24లో కానీ గేట్ క్వాలిఫై అయి ఉన్న వాళ్ళు, ఇంజనీర్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఈసిఆర్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ గురించి తెలుసుకుందాము. ఎస్ఈసిఆర్ అంటే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే. దీంట్లో అప్రెంటిస్ పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో వేకెన్సీస్ వచ్చేసి 861 వేకెన్సీస్ ఉన్నాయి. వీటి అప్లికేషన్ డేట్ వచ్చేసి 10th ఏప్రిల్లో స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి May 9th. దీనికి May 9th వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏఏఐ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇందులో వచ్చిన జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి ఇందులో మనము తెలుసుకుందాము. పోస్ట్ నేమ్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్. ఇందులో 490 వేకెన్సీస్ ఉన్నాయి మొత్తము. నోటిఫికేషన్ వచ్చేసి 2nd ఏప్రిల్కి వచ్చింది. 1st May వరకు ఉంటుంది. అంటే 1st May వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా ఇంజనీర్ వాళ్ళు అర్హులు. గేట్ స్కోర్ కంపల్సరీ ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఎవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి త్వరగా. నెక్స్ట్ మనము ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాము. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఇందులో వచ్చిన నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాము. ఇందులో మొత్తము 4660 వేకెన్సీస్కి నోటిఫికేషన్ వచ్చింది మనకి ఆర్పిఎఫ్లో. అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి 15th ఏప్రిల్న స్టార్ట్ అవుతుంది. ఎండ్ డేట్ వచ్చేసి 14th May వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో ఎస్ఐకి వచ్చేసి 452 పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్కి వచ్చేసి 4208 పోస్టులు ఉన్నాయి. మొత్తము 4660 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. దీనిని ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దీనికి కానిస్టేబుల్ పోస్టులకు వచ్చేసి 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఎస్ఐ పోస్టులకేమో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. వీటిలో ఏదైనా నోటిఫికేషన్కి మీరు అర్హులై ఉండి ఇంకా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.